అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు పృథ్వీ గారు నేనే కాదు చాలామంది ఎవరో అనుకోలేదు పృథ్వీలో ఇంత ఫైర్ ఉందని కానీ లేకపోతే ఇన్ని వారాలు సర్వైవ్ అవుతాడు కానీ ఇంత బాగా ఆడి బయటకు వస్తాడని కానీ బట్ కాకపోతే టాప్ 5కి వెళ్తారని కూడా చాలామంది అనుకున్నారు. బట్ టాప్ 5కి వెళ్ళకుండానే బయటకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? మీ మైండ్లో ఏం రన్ అయింది? ఏం క్యాలిక్యులేషన్స్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళారు? అసలు బిగ్ బాస్ ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు నా మైండ్లో ఫస్ట్ వెళ్ళిందే బిగ్ బాస్ నాకు సెట్ కాదు, కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది నాకు, అది నెగటివ్గా వెళ్తుంది అనే క్లారిటీ ఉంది నాకు ఫస్టే. వెళ్ళాలా వద్దా అనుకున్నా. బట్ తర్వాత ఫ్రెండ్స్ అని సజెస్ట్ చేశారు, బిగ్ బాస్ ఒక బిగ్ ప్లాట్ఫామ్, బిగ్గెస్ట్ షో ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు బిగ్ బాస్ని, వెళ్తే నీకు ఒక మెమొరీ ఉంటుంది. సో వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఒక పాయింట్ ఉంటుంది, కప్పు గెలుస్తానో లేదో తెలీదు. వచ్చినప్పుడు నాకు రిటర్న్ వచ్చినప్పుడు నన్ను ప్రేమించేవాళ్ళు 5 మంది ఉన్నారంటే 6 అయి ఉండాలి అని నేను వెళ్ళాను. బట్ నాకు చాలా ఏం ఎక్స్పెక్ట్ చేశానో దానికన్నా ఎక్కువ దొరికింది. సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ వెళ్ళినందుకు. థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మీరు అన్నారు ప్రేమించే వాళ్ళు 5 ఉంటే 6 అవ్వాలనుకుని, బట్ కాకపోతే బయట అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు విష్ణుప్రియ గురించి, మీ గురించి లవ్ ట్రాక్ అని చెప్పి. మన శ్రీముఖి వచ్చినప్పుడు కూడా ఇది ఎంతవరకు ఉంటుంది, ఇది జస్ట్ గేటు దాటి బయటికి వెళ్ళే వరకు ఉంటుందా లేకపోతే అది అని చెప్పేసి. సో అంటే ఆమెమో డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్తో కూడా చెప్పింది నేను సిన్సియర్, ఇది లవ్ అని చెప్పేసి. మీ మదర్ వచ్చినప్పుడు కూడా కాఫీ ఇవ్వడం, అవన్నీ కాళ్ళ మీద పడడం, ఇదంతా అది మాకు మీ ఇద్దరి మధ్య లవ్వే కనపడింది కానీ నాట్ ఫ్రెండ్షిప్, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ కనపడలేదు. సో మీరేమంటారు దాన్ని? ఆమె సైడ్ నుంచి నాకు అదే కనిపించింది లవ్ అని. బట్ ఆమెతో అడిగినప్పుడు ఆమె చెప్తుంది లైక్ ఫ్రెండ్షిప్పే, బట్ కొంచెం 10-20% ఎక్కువ అని చెప్తుంది. అది ఏమంటే నాకు క్లారిటీ లేదు. నా సైడ్ నుంచి అయితే ఇట్స్ ప్యూర్లీ ఫ్రెండ్షిప్. ఐ లైక్ హర్ బిహేవియర్ అండ్ క్యూట్గా ఉంటుంది. సో ఐ లైక్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం. సో బయట కూడా షీ విల్ బి మై ఫ్రెండ్. హోప్ లేదని హోప్ పెట్టుకోదని చెప్పాను అక్కడ కూడా చెప్పేసారు, క్లారిటీ ఇచ్చేసారా? నేను